నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నుంచి పవని గౌడ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఇటీవల జరుగుతున్న దగ్గరగా ఒక గత నెల 20 రోజులుగా జరుగుతున్న స్టూడెంట్ ఇష్యూస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ జంపింగ్ దాని గురించి కావచ్చు, ఇటీవల కొన్ని ఏదైతే రుణమాఫీ అంశాలు మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. చెప్పాలి, ప్రధానంగా ముందు మనం మాట్లాడుకుంటే స్టూడెంట్ ఇష్యూ. బేసిక్ గా స్టూడెంట్ ఇష్యూకి సంబంధించి వాళ్ళు దగ్గర నెల 20 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది. ఎట్లా అంటే అధికార పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళే ఇన్వాల్వ్ చేసి చేయిస్తున్నారు. ఇదంతా కూడా కేటీఆర్ స్కెచ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు ప్రతిపక్షాలలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు. తమ వంతుగా విద్యార్థులు నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరుద్యోగుల మీద రాజకీయాలు చేసి మేము వచ్చిన తర్వాత అది ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, డిఎస్సి మెగా డిఎస్సి వేస్తాము ఫస్ట్ క్యాబినెట్ లోనే అని చెప్పిండ్రు. మసిపూసి మారేడు కాయ చేసే హామీలను ఇచ్చిండ్రు. వాళ్లకు గాని రైతులకు గాని అందరికి పంగనామాలు పెట్టే హామీలను అయితే ఇచ్చిండ్రు. అయితే ఈ నిరుద్యోగులు ముందే కళ్ళు తెచ్చిండ్రు. వీళ్ళ హామీలు మాకు ఏం వస్తలేవు, వీళ్ళు చెప్పింది ఏం చేస్తలేరు, నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసిండ్రు. అది కూడా రాహుల్ గాంధీ చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ చెప్పిండ్రు, అది కూడా ఇంతవరకు ఇయ్యలే లేదు. ఏంటంటే నిరుద్యోగులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తే అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్బంధాలే ఉండవు అని చెప్పారు. ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేస్తాము, ఎక్కడికైనా రావచ్చు, ప్రజా పరిపాలన అన్నారు. మళ్ళా ఆ గేట్లనే తీసుకొచ్చిండ్రు, మళ్ళా అవే నిర్బంధాలను తీసుకొచ్చారు. ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొకసారి రుచి చూపించే విధంగా చేస్తున్నారు వీళ్ళు. నిరుద్యోగులకు ఏం చేసిండ్రు అసలు వీళ్ళు? నిరుద్యోగులకు అసలు మేము చేసింది 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు ఏంది, వాళ్ళు చేసినవి అలవి కాని హామీలు ఇచ్చిండ్రు, మాకేం చేస్తలేరని నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి అట్లా ధర్నాలు చేస్తుంటే వాళ్లకు ఎటు మనసు పడట్లేదు. కేటీఆర్ గారి మీదనో లేకపోతే హరీష్ రావు గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో వీళ్ళే దగ్గరుండి చేపిస్తున్నారు, పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు అన్నారు. మరి అదే పేడ్ ఆర్టిస్టులను పిలిపించుకొని చర్చలు ఎట్లా జరిపిండ్రు వీళ్ళు? చెప్పండి. అంటే అధికారంలోకి రాకముందు అదే బుద్ధి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే బుద్ధి. అంటే ఇదంతా స్టార్ట్ అయింది అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అని చెప్తున్నారు మరి వాళ్ళు కూడా. అలాగే ఈ కేటీఆర్ కి మాట్లాడే అర్హత లేదు, లేకపోతే హరీష్ రావుకి మాట్లాడే అర్హత లేదు అసలు నిరుద్యోగుల తరఫున, వీళ్ళు చేస్తుంటే మా దాకా రాదు కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే ముందుగా అధికారంలోకి రాకముందు తీసుకున్న ఎజెండా కూడా అదే, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని. మరి ఇదంతా నెరవేరిందంటారు, మరి మళ్ళీ రిపీట్ అవుతున్నట్ట లేకపోతే ఎట్లా? ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మాత్రమే. 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చినాము. మేమిచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చిన అంటే మేము ఎగ్జామ్ పెడతాము, నోటిఫికేషన్స్ ఇస్తాము, వాళ్ళకు ఓన్లీ లెటర్ ఇయ్యము. 30,000 పైచిలకు ఉద్యోగాలకు వీళ్ళు వచ్చిన తర్వాత మేమే చేసినాము, మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అది వాళ్ళ పద్ధతి. ఏంటంటే వీళ్ళు నిరుద్యోగులకు అశోక్ నగర్లకు పోయిండ్రు, రాహుల్ గాంధీ పోయిండ్రు. ఏం చెప్పిండు, మీ వెంట మేముంటాము, మెగా డిఎస్సి వేస్తాము, ఇంకొకటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను పెంచిస్తాము, 1:100 నిష్పత్తిలో వేస్తాము, అది అని చెప్పేసిండ్రు. ఏదన్నా చేసిండ్రా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? అప్పుడు ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత? నిరుద్యోగులను నిండా ముంచిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ, దేశంలోనే ప్లస్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే. మరి కేటీఆర్ కి మాట్లాడే అర్హత లేదని చెప్తున్నారు. కేటీఆర్ గారికి అసలు కేటీఆర్ గారి పేరును ఉచ్చరించే అర్హత కూడా ఆ కాంగ్రెస్ నాయకులకు లేదు. విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. ఐటీని మేటిగా చేసిండు హైదరాబాద్ లా, తెలంగాణలా అంటే అది కేటీఆర్ గారు. అసలు ఐటీ సెక్టర్ లో ఎన్ని జాబ్స్ ఉండే, కేటీఆర్ గారి పరిపాలనలో ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని జాబ్స్ ఇప్పించిండ్రు ప్రైవేట్ రంగంలో? ఇవన్నీ చూసుకోండి, చూస్తే తెలుస్తది కదా, లెక్కలతో సహా ఉన్నాయి కదా. మరి అంటే ఈ రోజు గుడ్ న్యూస్ వస్తుంది, ఈ రోజు గుడ్ న్యూస్ వస్తుంది వాళ్ళు కూడా చెప్తున్నారు. మా మంత్రులు చూసుకుంటారు, సీఎం సాక్షాత్తు సీఎంఏ చెప్తున్నాడు, మా మంత్రులు చూసుకుంటారు, మా మంత్రులను కలవండి అంటున్నారు. మరి ఇప్పటికీ కూడా దానికి ఒక కంక్లూజన్ రావట్లేదు. రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఇంకా ఇదిగో 24 గంటల్లో మీకు వెబ్ నోట్ వస్తుంది. డిఎస్సి వాళ్ళ పరిస్థితి కూడా అట్లా అయింది. ఇదిగో రేపు డిఎస్సి క్యాన్సిల్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అని చెప్తూనే డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ గ్రూప్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుందా? మరి వాళ్ళ
ఆవేదన. అంతే, ఏదైనా అంతే అవుతుంది. ఉమ్, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి అదే అవుతుంది, డిఎస్సి వాళ్ళ పరిస్థితి కూడా పాపం అదే అయిపోయింది. రేపు రైతుల పరిస్థితి, ప్రజల పరిస్థితి కూడా అట్లనే ఉంది తెలంగాణ వాళ్ళు రాష్ట్రంలో. రుణమాఫీ చేసామంటున్నారు కదా వాళ్ళు. నిన్న కూడా అనౌన్స్ చేసారు, రుణమాఫీ చేసే పాలాభిషేకాలు చేసారు రేవంత్ రెడ్డికి. ఇగో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, రైతు వేదికలు అక్కర్లేని అని చెప్పిండు. ఉమ్, కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి రైతు వేదికలను కట్టిండు. అక్కరలేని రైతు వేదికలు అని చెప్పిండు. ఉమ్. అదే అక్కరలేని రైతు వేదికలల్లా మళ్ళా రైతులను పిలుచుకొని వీళ్ళే సంబరాలు చేసిండ్రు. మేము రైతుల దగ్గరికి పోయినాం నిన్న, ఎవరి మొహంలో కూడా కూసింత నవ్వులేదు. ఎందుకంటే మాకు రావాల్సిన రైతు బంధు, జూన్ నెలలో రావాల్సిన రైతు బంధు ఇప్పటి వరకు కూడా వల్లేదు. జూలై మాసం వచ్చింది, ఇప్పటి వరకు కూడా రైతు బంధు పైసలు వల్లేదు. రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. అంటే కేసీఆర్ ఇచ్చే బిచ్చం 5,000 వద్దు, నేను వస్తా రైతు భరోసా ఇస్తా, పెంచిస్తా అని చెప్పిండు. ఆ రైతు భరోసా కూడా అత్తపత్తి లేదు. రైతు భరోసా పైసలే, రైతు బంధు పైసలే, రుణమాఫీ పేరుత మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసిండు. లక్షలోపు రుణం తీసుకున్న వాళ్ళకే చేసిండు. అందులో మళ్ళా కట్టు 2 లక్షల లోపు రుణం మాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖు నేను వస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జూలై వచ్చింది. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. ఈ ఏంటంటే నిరుద్యోగుల సమస్యలు పక్కకు పోవాలి, ఈయన ఇచ్చిన హామీలన్నీ పక్కకు పోవాలి, ఒకటి రైతు రుణం మాఫీ చేస్తే అయిపోతది అనుకుంటున్నాడు. కానీ ఏది వదలము, ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, అవి ఇచ్చేదాకా ఆయన వదలము. ఇంకొకటి, నిన్న మొన్న చిల్లరగాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు హరీష్ అన్న మీద. హరీష్ అన్న అనేటోడు మాట తప్పడు, మడమ తిప్పడు, ఓట మెరుగని నాయకుడు, ఆయననేదో రాజీనామా చేయాలనేసి సవాల్ విసురుతుర్రు నిన్నటి మొన్నటోళ్ళు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న సన్నాసి వాళ్ళు, అవునా కదా? 2 లక్షల రుణం మాపి ఆగస్టు 15 లోపు అందరికీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు హరీష్ రావు గారు. 2 లక్షల రుణం మాపితో పాటుగా 6 గ్యారంటీలను, 13 హామీలను ప్రతి తెలంగాణ బిడ్డకు అందితే నేను రాజీనామా చేస్తా అన్నాడు. అవి మా అందరి దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమిట్లకి ఏం కాలేదు, ప్రభుత్వం వచ్చింది, నేను వచ్చినాక గీదే తారీఖులో డెడ్ లైన్ పెట్టుకున్నాడు. డిసెంబర్ 9వ తారీఖే అన్ని చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖు పోయింది, అన్ని పోయినాయి. జూలై వచ్చినా కూడా ఏదొక్కటి కూడా హామీ ఇంతవరకు నెరవేర్చలేదు.